ప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడైనాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానిని కదా, ఇది ఎలాగ జరుగును? ఆత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడనబడును. నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఎంత అవమానము! నేను మరియా ఎంతో మంచిది అనుకుంటేనే, అందం గలదియు దైవభక్తి గలదియు అనుకున్నాను కదా. ఆమె నేను రహస్యంగా విన్నాడుదను. చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఇది కలయా లేక నిజమా? ప్రభుదూత చెప్పినట్లు నేను మరియను భార్యగా చేర్చుకుందును. నజరేతుపుర నివాసులారా, అందరూ అత్యంత శ్రద్ధగా వినండి. కైసరు ఔగుస్తు ఆజ్ఞ మీరు ఆలకించండి. ప్రజా సంఖ్య రాయడం మొదలైంది కావున గలీలయ యూదయ పట్టణాల్లోని వారంతా ఆయా సంఖ్యలో రాయబడుటకై వారి వారి జన్మస్థలాలకు వెళ్ళాలి. ఇది కైసరు ఔగుస్తు ఆజ్ఞ. రండి రండి, మీ పేర్లు చెప్పండి. నా పేరు యోసేపు, నా భార్య పేరు మరియా. మీరు ఏ ఊరు నుండి వచ్చారు? మా ఊరు పేరు నజరేతు. అయ్యా, చాలా దూర ప్రయాణం చేసి వచ్చాము. నా భార్య నిండు గర్భవతి, బాగా అలసిపోయాము. కాస్త సేద తీయడానికి స్థలం ఏమైనా దొరుకుతుందా? స్థలమా? అవేవి నాకు తెలియదు. మీరు ఇక్కడి నుండి వెళ్ళండి, నాకు చాలా పనులు ఉన్నాయి. మరియా, ప్రజలు చాలా మంది వచ్చినందున సత్రములు ఖాళీగా లేనట్లు ఉన్నాయి. సరే పద, సత్రపు యజమానులను అడుగుదాం, కాస్త స్థలం ఏమైనా దొరుకుతుందేమో. యోసేపు మరియతో ఇలా అంటున్నాడు, అయ్యో మరియా, కొంచెం ఓర్చుకో మరియా, కొంచెం అయ్యో మరియా, కొంచెం ఓర్చుకో మరియా, కొంచెం ఓర్చుకో మరియా. అయ్యో, ఇక్కడ నడవలేను. మరియా, కొంచెం
కొంచెం ఓర్చుకో. నేను వెళ్ళి శత్రుపై యజమానుల దగ్గర కాస్త స్థలం దొరుకుతుందేమో అడిగి వస్తాను. మరియా, అయ్యా అయ్యా, నా భార్య నిండు గర్భవతి, నొప్పులతో బాధపడుతుంది. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. అయ్యో మరియా, ఏం చేయాలి ఇప్పుడు మరియా? అయ్యో, కొంచెం ఓర్చుకో మరియా, కొంచెం ఓర్చుకో. అయ్యా అయ్యా, నా భార్య నిండు గర్భవతి, నొప్పులతో బాధపడుతుంది. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. ఆ స్థలం మార్చినందుకు ధన్యవాదములు అయ్యా. మరియా, ఒక పశువుల పాక ఖాళీగా ఉందంట, పద అక్కడికి వెళ్దాం. వెళ్ళి కట్టెల్లా పోరా, వెళ్ళి కట్టెలు తెస్తాను. చాలా వెచ్చగా ఉందిరా. రే వెళ్ళి మన గొర్రెలు ఎక్కడ ఉన్నాయో చూసిరా పోరా. తెల్లని వస్త్రంతో ధరించుకొని దైవం వస్తుంది రండి. నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడినట మీరు చూచెదరు. సర్వోన్నతమైన ఆయన క్రీస్తుడైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. రే మన కొరకు రక్షకుడు పుట్టినాడంట్రా. ఆ ప్రభు ఆ రక్షకుడిని పదండి. రే మన కొరకు రక్షకుడు పుట్టినాడంట్రా. రక్షకుడు పుట్టినాడా? మనం ధరించి మనం కూడా రక్షణ ధరించుదాం. పదండి. జ్ఞాని, ఏంటి ఆకాశం వైపు ఇంతగా చూస్తున్నావు? మిత్రమా, ఏమిటి ఆ ఆకాశంలో ఇంత నక్షత్రము? ఎప్పుడు చూడలేదు, కనబడలేదు. నక్షత్రం గురించి నేను ముందుగానే చూస్తున్నాను, విని ఉన్నాను. లేఖనంలో స్పష్టంగా రాసి ఉన్నది. యూదాదేశం దావీదు పట్టణమందు రాజు పుట్టినవాడు రాసి ఉన్నది. సరే పదండి, వెళ్ళి ఆ రాజు నక్షత్రం దగ్గరికి వెళ్ళి రాజుకు తెలియజేయదు. ఆయన రాజు కదా, మన ఒడిసి. సరే, అయితే నా మటుకు నేను బంగారం సమర్పించదను. మట్టుపై సాంబ్రాన్ని సమర్పించేది. సరే పదండి వెళ్దాం. మూలం సమర్పించదు. సరే పదండి, ఆ రాజు చూసి తరించదము. సరే పదండి వెళ్దాం. పదండి, పదండి.
నా సంపద, నా సింహాసనం ఎప్పుడు నాతోనే ఉంటాయి. ఈ ఇశ్రాయేలు రాజులందరిలో కల్లా గొప్పవాడిని, ఈ ఇశ్రాయేలు రాజులందరూ నమస్కరించే రాజును నేనే. రాజులకు రాజైన ఏ రోజు రాజుకు ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళు నిశ్చయముగా చంపేసదా. వెంటనే వారిని ప్రవేశపెట్టండి. హేరోదు మహారాజుకు నమస్కారములు. రాజు చిరకాలం వర్ధిల్లాలి. ఓ రాజు పుడతాడా? సరే, మీరు బేత్లెహేములోనికి వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో నాకు వర్తమానం పంపండి. నేను నువ్వు వచ్చి ఆ యూదుల రాజును దర్శించేదను. సరేనా? ఇక మీరు వెళ్ళండి. ఎవరెక్కడ? వెంటనే శాస్త్రులను, ప్రధాన యాజకులను ప్రవేశపెట్టండి. ఆకాశంలో ఏదో నక్షత్రం ఉదయించినదంట కదా, దానికి అర్థమేమిటి? ప్రభు, ఆ నక్షత్రం రాజు పుట్టడానికి సంకేతం ప్రభు. ఓ, రాజు పుట్టాడా? శాస్త్రులారా, మీ అభిప్రాయం ఏమిటి? అవును ప్రభు, యూదయ దేశ బెత్లెహేములో ఆ నక్షత్రము ఉదయించినది ప్రభు. ఏలైనగా యూదయ దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రజలలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల గ్రంథాలలో రాయబడి ఉన్నది ప్రభు. చాలించు నీ ఉపదేశము. నక్షత్రమట, రాజట, ఈ యూదులకు నేనే రాజును. నాకు వ్యతిరేకంగా ఏ రాజు పుట్టాడు? పుట్టనేమను. రాజట రాజు, మరి యొక్క మాట మాట్లాడాలని నాలుగు వెయ్యి ముక్కలవుతుంది. వెళ్ళండి చెందొచ్చు. వెంటనే మీరు బేత్లెహేములో చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో 2 సంవత్సరాల మగపిల్లవాడిని నరికివేయండి. ఇది నా ఆజ్ఞ. నేనుండగా యూదులకు మరొక రాజు పుడతారట. తక్షణమే నరికివేయండి. హలో హలో రే అరుణ్,